ఉన్నాం, 100% మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నాటి తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకొని ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక ఉద్యమ చరిత్రగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 100% సంపాదించుకున్నటువంటి చరిత్ర మన తెలంగాణది. మరి అలాంటప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్నా, మేము డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాం, మరి ఎందుకు మాకు చేయడానికి ఎందుకు ఇబ్బంది ఉంది మనకు? మేము తెలంగాణ బిడ్డలం కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము లేమా? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనలేదా మేము? ఈరోజు తెలంగాణ నిధులు నియామకాల మీద ఏర్పడినటువంటి తెలంగాణ 10 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో 100% అన్యాయం జరిగింది మన తెలంగాణకు. అన్ని విధాలుగా జరిగింది. ఆ రోజు నాటి ముఖ్యమంత్రి ఒక్క సంతకంతో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేకుండా చేస్తా అని చెప్పి పగడవాళ్ళు ఎన్నోసార్లు పలికి అసెంబ్లీలో పలికి ఉద్యమంలో పలికి ఆ రోజు మనందరినీ కూడా చైతన్యం చేసి ఉద్యమంలో చదివేసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు కుర్చీ చేసినటువంటి మీరు ఇలా మమ్మల్ని సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు కానీ శాఖల్లో కానీ ఖచ్చితంగా 3 నుంచి 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తా ఉన్నారు. మరి వీళ్ళందరినీ మీరు 10 సంవత్సరాలు సరైన నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లనే ఇలా ఈ ఉద్యోగానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ఎందుకంటే ఏజ్ పెరుగుతా ఉంది. మరి ఏజ్ పెరుగుతుందంటే ఎటువంటి పోవాలా బయటికి? ఇలా అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా పీజీలు డిగ్రీలు చేసి చివరికి 10,000 రూపాయలకు పనిచేసే స్థాయికి దిగజార్చే స్థాయికి తీసుకొచ్చింది గత ప్రభుత్వం. 10,000 రూపాయలు ఏ విధంగా బతుకుతుంది ఈరోజు కుటుంబం? హైదరాబాద్ ఈరోజు 10,000 12,000తో ఒక ఉద్యోగి బతికే పరిస్థితి ఉందా? లేని పరిస్థితి. ఈరోజు జీతాలు పెంచలేదు, ఏమి పెంచలేదు. ఈరోజు ప్రభుత్వాలు కూడా దగ్గర ఉండి ఒక చెలగల రక్తం పీల్చినట్టు మా సమదోపిడిని మించింది 10 సంవత్సరాల పైచి. ఖచ్చితంగా అందుకే ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిట్ట నిలుగున ఖచ్చితంగా ఒక మేము చేసి ఏర్పాటు చేసి కనీసం 10 రాష్ట్ర వ్యాప్తంగా 10 నుంచి 15 సభలు పెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి ప్రభుత్వాన్ని నిట్ట నిలువ ఓడగొట్టినాం. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళా మాకు సపోర్ట్ చేసి మీ పక్షాన్ని నేను శాసనసభలో మా అసెంబ్లీలో మా శాసనసభలో మాట్లాడుతుంటే 3 జిల్లాల్లో కూడా మేము అందరం కూడా ఏకమై ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపించుకున్నాం. ఈరోజు మేము అందరం ఈ విధంగా చేపట్టి మన ప్రజాప్రభుత్వం వచ్చింది. మేము ఈ వేదిక ద్వారా పెద్దల ద్వారా మేము చెప్తా ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వం కూడా ఏజెన్సీని ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో మనకు న్యాయం జరిగిందని కొట్లాడి మనం తెచ్చుకున్నాం తెలంగాణ. వాళ్ళు వద్దని చెప్పి వాళ్ళన్నా కూడా అక్కడున్న రాష్ట్రంలో ఏజెన్సీలను రద్దు చేసి 3 సంవత్సరాల కార్పొరేషన్ జీతాలు ఇస్తామంటారు 5వ తారీఖులో. మరి 3 నెలలు 6 నెలలు 8 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము చాలా డిపార్ట్మెంట్లలో కూడా పెండింగ్ ఉన్నాయి మన జీతాలు. దీనికోసమైనా మన తెలంగాణ సాధించుకుంది. దీనికోసం ఆ రోజు సోనియా గాంధీ 9వ మన జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా ప్రకటన చేసింది. ఎందరో తెలంగాణ వాళ్ళు చనిపోతారు, ఇంకా ఎవరు చనిపోతుందని చెప్పి ఆ రోజు ప్రకటన చేసింది. దీనికోసం మన తెలంగాణ తీసుకొచ్చింది మనం. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం కూడా మన సోనియమ్మ గారు ఆశీస్సుతో వచ్చినటువంటి ఈ తెలంగాణలో ప్రజాప్రభుత్వం 100% ఈ పనిచేస్తున్నటువంటి మా అందరినీ కూడా ఏజెన్సీలు అనేది 100% రద్దు చేసి ప్రభుత్వమే ఖచ్చితంగా 5వ తారీఖులోపు ఈ రోజు రెగ్యులర్ ఉద్యోగస్తులు కంటే ఏ విధంగా 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు వస్తున్నాయో అదే విధంగా మాకు కూడా అమలు జీతాలు ఇవ్వాలి. ఇవాళ సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఏమనిచ్చింది? ఒకే సంస్థలో పనిచేస్తున్నప్పుడు పక్క కూర్చుని పనిచేస్తున్నప్పుడు ఎందుకు తారతమ్యాలు? వాళ్ళు ఒకటే దగ్గర పనిచేస్తున్నారు, ఒకటే కూర్చున్నప్పుడు సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి 2015లో తీర్పిచ్చింది. ఈ రోజు పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్పుని ఖచ్చితంగా అమలు చేసింది. నిన్న మా పంజాబ్ రాష్ట్రాన్ని ఇప్పుడు పక్కన కేరళ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టాన్ని రద్దు చేసింది. నిన్న హిమాచల్ ప్రదేశ్లో నిన్న క్యాబినెట్ మీటింగ్ లో ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ లేదని చెప్పి నిన్ననే 2 డేస్ బ్యాక్ తీర్మానం చేశారు. మరి ఎందుకు మన రాష్ట్రంలో ఎందుకు లేదు ప్రభుత్వం? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందేది. ఇంకొకటి ఎక్కడ లేని విధంగా జిఎస్టీలు కడతా ఉంటారు 18%. అంటే సుమారుగా ఏజెన్సీలకు ఒక్కొక్క ఉద్యోగుల పట్ల 4 నుంచి 5 వేల రూపాయలు ఏజెన్సీలకు పోతా ఉన్నాయి. మరి సుమారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏజెన్సీలకు పోతా ఉంది? ఇందాక మన మిత్రులు ఉన్నాడు, ఈ వచ్చే జీతమే 15,000 12,000 అంటే అతనికి ఆల్రెడీ కమిషన్ వస్తుంది, 4 to 6%, 7% వస్తుంది. అవి కాక మళ్ళీ 1000 రూపాయలు కటింగ్ చేస్తా ఉన్నాం. అంటే ఇది ఓన్లీ ఏజెన్సీలు బాగుపడటానికి ఉన్నటువంటి సంస్థ తప్పితే వాళ్ళ వల్ల ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి న్యాయం జీరో. ఖచ్చితంగా అలాగే ప్రభుత్వం ఉద్యోగం జీతం ఇచ్చినా కూడా సరైన సమయాన్ని కూడా మనం ఫోన్ చేసి మళ్ళీ అనుకోవాలా ప్రభుత్వం జీతం ఇచ్చింది సార్ ఎప్పుడు ఇస్తారు అంట.
అంటే ఇది కూడా ఒక అడుక్కోలేదు, మన మధ్యలో అడుక్కోవడం అన్నట్టు. ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఖచ్చితంగా ఏది చేయాలనుకున్నా కూడా ఏమి అడ్డు రాదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సుమారుగా 22,000 మంది పైకి ఉద్యోగస్తుల్ని ఆర్టిజన్ గా చేసింది కదా ప్రభుత్వం. మరి మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయింది? ఎందుకు అంటే మనలో ఐక్యత లేకపోవటం, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఐక్యత లేకపోవటం. అక్కడ ఆ రోజు యూనియన్లు ఉన్నాయి, మన దగ్గర ఎటువంటి యూనియన్లు లేవు, ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కనుక కలిగితే ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించి ఏజెన్సీ విధానం రద్దు చేసి 100% ప్రభుత్వమే జీతం వచ్చేలాగా చేయొచ్చు. అలాగే ఇప్పుడు రెగ్యులర్ కూడా అడిగే తెలంగాణ తెచ్చుకున్న హక్కున్నటువంటి మనకు రెగ్యులర్ అడిగే హక్కు ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలుగా మాకు కూడా ఉందని మనం మరోసారి స్పష్టంగా చెప్తా ఉన్నాము. అదేగా ఇప్పుడు ఈఎస్ఐ ఈపీఎఫ్ వచ్చేసరికి సుమారు ఒక ఎంప్లాయీకి ఉద్యోగం మీద 3,000 నుంచి 5,000 రూపాయలు 13%, 12 కంపెనీ నుంచి 12% వస్తుంది. మరి ఇవి కూడా ప్రతి నెల జమ చేస్తారంటే ఇవి కూడా జమ చేయరు. మరి ఇవి ఎందుకు ఈపీఎఫ్ చేస్తారు అంటే మనకు అత్యవసరం, మనకి ఎటువంటి ఫండ్ ఉండదు, వస్తే జీతం మీద బతకాలి, లేకపోతే లేదు. ఈరోజు మన కుటుంబానికి ఆర్థిక మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఫంక్షన్ రావచ్చు, మన సమయానికి ఇటువంటి ఈపీఎఫ్ నుంచి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వాలు చేసాయి. మరి ఇవి కూడా కట్టని పరిస్థితి ఇవాళ. అంటే ప్రభుత్వాల నుంచి జీతాలు రావడం లేట్ అయినా ఈ ఈపీఎఫ్ కూడా మన అకౌంట్లో చాలా మంది మిత్రులు చెప్పినట్టు ఈపీఎఫ్ చేస్తారు కూడా ఇంకా జమ కాలేదు. ఈపీఎఫ్ కూడా కాపీ లేదంటే ఒక 500 నుంచి 600 రూపాయలు ప్రతి ఉద్యోగస్తుడికి గవర్నమెంట్ ఈఎస్ఐ కింద పే చేస్తుంటే ఇవి కూడా వాడుతున్నారంటే సుమారుగా ఆర్టీసీలో 4,000 మంది ఉద్యోగస్తులు అంటే ఇంటూ 600 చొప్పున ఇస్తే ప్రతి నెల ఎన్ని కోట్ల రూపాయలు ఏజెన్సీల చేతులకు పోతా ఉందో కూడా మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. అందుకే మేము ఈ వేదిక ద్వారా ఈ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరి తరఫున ప్రభుత్వానికి మా పెద్దల ద్వారా తెలియజేసేదంటే ఈ ఏజెన్సీ విధానం అనేది ఇప్పుడు జూలై 31 వరకే ప్రభుత్వంలో కూడా మొన్నటి దాకా మాకు జీవోలు ఇచ్చినాయి. ఇప్పుడు ఈ 30 తర్వాత మళ్ళీ ప్రభుత్వం జీవో ఇస్తేనే ఏజెన్సీలు ఉంటాయి ఈ రాష్ట్రంలో, లేకపోతే జీవో లేవు. కాబట్టి కొంచెం ఇమ్మీడియట్గా ఈ జీవో వచ్చి ఏజెన్సీ విధానం అనేది 100% రద్దు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా ఏదైనా ఆఫీస్ కానీ మా డిపార్ట్మెంట్ కానీ మా జిహెచ్ఎంసీ ఎక్కడ పనిచేసినా కూడా ఏజెన్సీ అనేది రద్దు చేసి ప్రభుత్వమే కనుక జీతాలు ఇస్తే ఖచ్చితంగా 100% మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులుగా 100% తలెత్తుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇవాళ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ అంటేనే సులభావంతో చూసే పరిస్థితి ఏర్పడింది. గౌరవం లేని, మర్యాద లేనటువంటి వ్యవస్థ ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే మరొకసారి సంచలన నిర్ణయం తీసుకొని ఏజెన్సీని కనుక రద్దు చేస్తే మా యొక్క జేసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో మేము ఎల్బీ షెడ్యూల్లో ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞత సభ పెట్టి తీరుతామని చెప్పి ఈ సభ ద్వారా మేము కోరుతా ఉన్నాము. నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే మన ఈ అవుట్సోర్సింగ్ హాస్పిటల్ కూడా ఈ ఈఎస్ఐ అనేది కూడా కాకుండా సార్ మనకు కూడా ఆర్టీసీ తరఫున చాలా మనకు ఆ తారానగర్ ఒక హాస్పిటల్ ఉంది కాబట్టి వీళ్ళకు కూడా మనకి రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు ఆర్టీసీలో కూడా ఈ కుటుంబాలకు కూడా మనకు ఇచ్చినట్లయితే వాళ్ళ కుటుంబాలకు కొంత ఆర్థిక కూడా భరోసా కల్పిస్తారు సార్. ఇది కూడా మీరు మనకు ఆలోచన చేయాల్సిన విషయం ఉంది. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక